అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్, మీలో ఉండే మీ ప్రాణ స్నేహితుడిని గమనిస్తూ ఉండండి, ఆయన సహాయం అడగండి. కె జగన్నాథం, కర్నూలు. మీలో మీకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అత్యంతమైన మీరు మీ తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి అప్ టు డెత్ వరకు ఉండి మీ ప్రాణ స్నేహితుడు మీలో ఉన్నారు. మీరు మీ ప్రాణ స్నేహితుడిని గమనించటం లేదనుకుని పోతున్నారు. మీకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా టోటల్గా మిమ్మల్ని నడిపించేటోడు, మిమ్మల్ని ముందు తీసుకుపోయేవారు మీ లోపల ఒకరున్నారు అంతర్గతంగా. మీరు ఆయన్ని వదిలిపెట్టి బయట ఎక్కడో తిరుగుతున్నారు. గుళ్ళు గోపురాలు బయట మనశ్శాంతి లేకుండా అందరు సలహాలు సూచనలు అన్నీ అడుగుతున్నారు. కానీ మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ఆయనతో పాలు పంచుకోండి, భాగస్వాములు కండి. ఆయన సక్రమంగా మీ రూట్ అంతా నడిపిస్తాడు. మీరు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్దగా అయ్యారు, ఇన్ని సమస్యల్లో పరిష్కారం చూసుకుంటూ వచ్చారు. మిమ్మల్ని నడిపించింది ఎవరు? మీ లోపల ఒకరు ఉన్నారు కదా. మీ లోపల ఒకరు ఉన్నటువంటి వాళ్ళే దైవత్వం. మీరు వట్టి శరీరం కాదు, మీరు వట్టి మనసు కాదు. మీలో ఒక ఆత్మ పదార్థం, దైవ పదార్థం నిన్ను నడిపిస్తూ ఉంది. కాబట్టి మనమంతా దేవుళ్ళం. దేవుడు మీలో వండుకొని, దేవుడు ఉండి దేవుళ్ళ కోసం బయటికి పోతారు ఎందుకు? ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక 10 రోజులు ఒక తీర్థయాత్ర పెట్టుకున్నాడు. రోజుకు 3 దేవాలయ ప్రకారం 10 రోజుల్లో 10 ముళ్ళ 30 దేవాలు తిరిగి ఇటుకొచ్చాడు. ఆయనకి దేవుడు దొరకలే. ఎక్కడ దొరుకుతాడు? ఏ గుడిలో ఏ రాయలు దొరుకుతాడు? అందులో ఒక్కొక్క గుడిలో 5-6 మంది దేవుళ్ళు, సీత, రాముడు, లక్ష్మణుడు, నవగ్రహాలు వగైరా, ఆంజనేయుడు, కృష్ణుడు, శివుడు అందరూ ఉన్నారు. అంతమంది దేవుళ్ళు తిరిగి వస్తే దేవుడు దొరకడు, అసాధ్యమైన పని. కాబట్టి మీకు ఏమైనా సమస్య వస్తే, ఇప్పటి నుంచి కూడా ఎప్పుడైనా సమస్య వస్తే మీ అంతర్ ప్రపంచాన్ని చెప్పుకోండి, అప్లికేషన్ పెట్టండి, అర్జీ ఇవ్వండి, మీ బాధ చెప్పండి. అది చేసి పెడుతుంది. అది ఉండేది అందుకోసం. మీరు చిన్నప్పటి నుంచి ఒక పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత వయసు వచ్చింది, ఇంత జ్ఞానం వచ్చింది. ఎట్లా వచ్చింది? లోపల ఒకరు ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానం ఇస్తున్నారు కదా. మీరు ఇంత పెద్దగా అయ్యారు, ఇంత బలంగా తయారయ్యారు. ఎవరిచ్చారు? లోపల ఉన్నవాళ్లే కదా. కాబట్టి మీరు గమనించుకోవడం లేదంతే. మీలో ఒక దేవుడు ఉన్నాడు, దైవత్వం ఉంది, నేనే దేవుణ్ణి అని మీకు గమనించుకోవాలంటే మీరు ధ్యానం చేయాల. మీకు ఏమైనా సమస్య వస్తే మీ అంతర్ప్రపంచం చెప్పుకోండి, నాకు ఈ సమస్య వచ్చింది, పరిష్కారం చేయండి, నా సమస్య పరిష్కారం కావాలని. తప్పకుండా మీ సమస్యకు పరిష్కార మార్గం ఇన్నర్లో నుంచి వస్తుంది. మీకేమైనా జబ్బు వస్తే కూడా మొట్టమొదట మీ శరీరాన్ని చెప్పుకోండి, నాకు వచ్చిన జబ్బు సంపూర్ణంగా నయం కావాలి. మీ శరీరము మీ జబ్బుని నయం చేస్తుంది. మీకు ఏదైనా డబ్బులో సమస్యనో ఒక కోరికనో నెరవేరాలా, మీ మనసు చెప్పుకోండి, అది చేసి పెడుతుంది. అది ఎట్లా చేసి పెడుతుంది నీకు సంబంధం లేని విషయం అది. కానీ దానికి ఆ పరిజ్ఞానం వచ్చింది. కడుగు కూర్చున్న అరగంట సైలెంట్ కూర్చోండి, బయట నుంచి ఆలోచనలు వస్తాయి. విశ్వం అనేది నీకు వచ్చిన సమస్యను పరిష్కారం చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంది. కానీ నువ్వు దాన్ని అడగడం లేదు, దాన్ని మర్చిపోయావు, బయట పరిగెత్తున్నావు. కాబట్టి లోపలే ఇన్నర్ వరల్డ్, అంతర్ప్రపంచం లోపల ఒక వరల్డ్ ఉంది. దాన్ని చెప్పండి. నీవెన్ని సంవత్సరాలు జీవించాలో ఆరోగ్యంగా అనేది కూడా నీ అంతర్ప్రపంచాన్ని చెప్పండి. అన్నేళ్ళు గ్యారంటీకి జీవిస్తారు. నేను 100 ఏళ్ళు జీవించాలని నీకు నువ్వు చెప్పుకో. బయటికి ఎవరికి అవసరం లేదు, ఏ డాక్టర్కి అవసరం లేదు. నేను 100 ఏళ్ళు జీవించాలా, 110 ఏళ్ళు జీవించాలా, 120 ఏళ్ళు జీవించాలా అని నీ శరీరాన్ని నువ్వు చెప్పుకుంటే, నీ మనసుకు నీ ఆత్మని చెప్పుకుంటే అది ప్రిపేర్ అవుతుంది. 100 ఏళ్ళు ఈ శరీరాన్ని ఎట్లా నడిపించాలో ఆటోమేటిక్గా దాని జ్ఞానం దానికి ఉంది. నీకు ఎట్లా జ్ఞానము, భాష, తెలివితేటలు ఉన్నాయో నీ శరీరానికి కూడా దాని భాష, దాని లాంగ్వేజ్, దాని తెలివితేటలు, దాని జ్ఞానం, దాని ఊహ
తనను తాను రిపేర్ చేసుకునే శక్తి సామర్థ్యాలు అన్నీ టోటల్గా నీ శరీరానికి ఉన్నాయి, నీ ఆత్మకు ఉన్నాయి. నువ్వు చెప్పేవరకే నువ్వు చెప్పి వదిలిపెట్టు, దాని వెంట పడొద్దు. పని అయిందా లేదా దాని జోలికి పోవద్దు. నేను 110 ఏళ్ళు గ్యారంటీగా జీవించాలి అని చెప్పుకో, జీవిస్తావు. నాకున్న జబ్బు సంపూర్ణంగా నయం కావాలని నీ శరీరానికి, నీ మనసుకు, నీ ఆత్మకు, నీ అంతర్దైవతో చెప్పుకో. తన బాగా చేసుకుంటాను. నువ్వు చెప్పలేదు కాబట్టి అది పెద్ద పట్టించుకోవాలి, పరిగెత్తున్నావు. కాబట్టి నీ దైవత్వాన్ని నువ్వు నమ్ముకో, అదే నీ ప్రాణ స్నేహితుడు. నిన్ను చివరిదాకా నడిపించే నీకు అత్యంత ఆప్తమైన, నీతో శత్రుత్వం లేని, నీతో విభేదించని, నీతో కొట్లాడని, నీతో ఘర్షణ పడని దైవత్వం ఎవరైనా ఉన్నారంటే నీ లోపల ఇన్నర్ వరల్డే. అది ఎప్పుడు నీతో ఘర్షణ పడదు. అది ప్రతిరోజు నీ బాగోగులే కోరుకుంటుంది, ప్రతి క్షణం నీ బాగోగులు కోరుకుంటుంది, నీకు వ్యతిరేకంగా నడవదు. దాన్ని మర్చిపోతావు కాబట్టి అది సైలెంట్గా ఉంటుంది. అంతే, దాన్ని గమనించు. ఇది ఎప్పుడు వస్తాయంటే ధ్యానం చేస్తే, ధ్యానంలో ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ సబ్జెక్టు గురించి మళ్ళా కూడా పదే చర్చించుకుందాం. ఈ సబ్జెక్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.